ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము, నీ భారము యెహోవా మీద మోపుము. నీవు ఏ విధమైన భారము కలిగి ఉన్నావు? నా చింత తీరడం లేదు, నా భారము తొలగిపోవటం లేదని నీవు చింతిస్తూ ఉన్నావేమో. నీ భారము ఎలాంటిదైనా సరే ప్రభు అయిన క్రీస్తు వారి మీద మోపమని వేడుకొనుచున్నాను. నీ యొక్క ఆర్థికపరమైన భారమును బట్టి నీవు మోయలేని స్థితిలో ఉన్నావేమో. అట్టి ఆర్థికపరమైన బాధల నుండి, అట్టి భారము నుండి నిన్ను విడిపించువాడు. నీకొచ్చిన శ్రమల భారమును బట్టి, నీకొచ్చిన అనారోగ్య భారమును బట్టి, నీకొచ్చినటువంటి శత్రు భారమును బట్టి నీవు దేవుని యొద్దకు వచ్చినట్లయితే, ప్రతి భారమంతటిని కూడా యేసుక్రీస్తు మీద నీవు మోపినట్లయితే, నీ భారమంతయు ఆయనే మోసి నీ నుండి అట్టి భారమును తొలగించే దేవునిగా ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు తెలిసి పాప భారమును నీవు మోసుకొనుచు ఎక్కడికి వెళ్ళుచున్నావు? నీవు పాప భారమును మోస్తూ వెళ్ళుచున్న దారి ఏ స్థితిలో ఉన్నదో, నిన్ను ఎక్కడికి తీసుకుని వెళ్ళునో నీవు గమనించినావా? అది పాపమునకును మరణమునకును నరకాగ్నికి నిన్ను తీసుకుని వెళ్ళును. కనుక నీ భారము ఎలాంటిదైనా సరే ప్రభు అయిన క్రీస్తు వారి మీద మోపు. ఎందుకంటే ఈయన లోక రక్షకుడు. నీ పాప భారమంతటిని మోసి అట్టి పాప భారమంతటిని తొలగించి నిన్ను పవిత్రులుగా పరిశుద్ధులుగా చేయు దేవునిగా ఉన్నాడు. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈయన రక్షకుడు, మన పాప భారమంతటిని మోయు దేవుడు. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చి ఉన్నాడు. మనము పాపము చేసి ఉన్నాము. మనము దేవునికి విరోధముగా ఎంచబడి ఉన్నాము. దేవునికి విరోధముగా క్రియలు చేసి ఉన్నాము. కనుక ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి పాపములను తొలగించు దేవుడు. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చి ఉన్నాడు. ఈయన రక్షకుడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకములో మనలను రక్షించువారు ఎవరు? మన పాపములను తీసివేయువారు ఎవరునూ లేరు. కాబట్టి లోక పాప భారమంతటిని మోసుకొని పోవు దేవుని పిల్లగా యేసుక్రీస్తు వారు లోకమునకు వచ్చి ఉన్నారు. ఈ లోకములో మనుష్య రూపిగా ప్రత్యక్షమై ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడే నీవు దేవుని యొద్దకు రావాలి. నీవు నేను ఏక మనస్కులమై ప్రభు అయిన క్రీస్తు వారి యొద్దకు వచ్చినట్లయితే, మన పాప భారమంతటిని ఆయనే మోసుకొని అట్టి భారమును మన నుండి తొలగించి మనకు విశ్రాంతి కలుగచేసే దేవునిగా ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకములో సమాధానము స్థితిలో నీవు నేను ఉన్నాము. కనుక మనకు సమాధానమునిచ్చే దేవుడు, మన భారమంతటిని తొలగించే దేవునిగా ఉన్నాడు. నా ప్రియమైన స్నేహితులారా, ఆలోచన చేయండి. ఈ లోకములో మనము దేనికోసరము జీవిస్తూ ఉన్నాము? పరలోక రాజ్యము కోసరము మనము జీవిస్తున్నట్లయితే మన పాప భారమంతటిని కూడా విడిచిపెట్టాలి. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చిన్నాడు. కనుక నా పాపములను తొలగించి మనలను పవిత్రులుగా చేసే దేవునిగా ఉన్నాడు. ఆమెన్. ప్రియులారా, నీ స్థితిగతులు ఎలా ఉన్నవి? నీ ఆలోచన రీతి ఏ విధముగా ఉన్నది? నీ యొక్క నడవడిక ఏ విధముగా ఉన్నది? నీ దినచర్య ఏ విధముగా ఉన్నది అని మనలను మనము పరీక్షించుకోవాలి. ఎందుకంటే దేవుని రాకడ సమీపముగా ఉన్నది. దేవుడు వచ్చినప్పుడు మనము తలదించుకొనకూడదు, సిగ్గుపడకూడదు.
నా జనులు ఇక ఎన్నడూ సిగ్గునందరని వాగ్దానము చేసిన దేవుడే మన కోసరము పరలోక రాజ్యము సిద్ధపరిచి ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఎట్టి భారము కలిగి నీవు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నావు. నేనిక పైకి ఎదగను, నాకు పరలోక రాజ్యము లేదు, నేను సాతాను సంబంధిని అని నీవు దిగులు చెందుచున్నావేమో, సమాధానము లేని స్థితిలో ఉన్నావేమో. ఇప్పుడే దేవుని యొద్దకు రా. నీ పాప భారమంతటిని ఆయనే మోసి దేవుని గొర్రె పిల్లగా మన ఎదుట ప్రత్యక్షమైన దేవునికి నీవు సాగిలపడాలి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము పరుగు పందెములో ఉన్నాము కనుక పరుగు పందెములో మన గురి యొద్దకు పరిగెత్తాలి, వెనుదిరగకూడదు. మనము ఈ లోక సంబంధముగా ఎన్నో ప్రయాసలు పడుచున్నామే. అవి దేని కొరకు? మన శరీరము కోసరము, మన ఆడంబరముల కోసరము, ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానమును సంపాదించుకొనుట కోసరమే. అవి మనలను పరలోక రాజ్యమునకు తీసుకుని వెళ్ళవు. కానీ ప్రభువైన క్రీస్తు వారి ఎదుట నీవు సాగిలపడినట్లయితే నీకు పరలోక రాజ్యమునిచ్చి ఉన్నాడు. కాబట్టి ఈయన మన పాపములను తొలగించి దేవుని గొర్రెపిల్లగా మన ఎదుట ప్రత్యక్షమై ఉన్నాడు. మన కొరకు తన స్వరక్తమిచ్చి క్రయధనముగా తన రక్తమునిచ్చి మనలను కొని ఉన్నాడు. ఆయన రక్తంలో మనలను కడిగి ఉన్నాడు. ఆయన రక్తములో మనలను శుద్ధీకరించి ఉన్నాడు. మనము విశ్వాసములో దేవునికి ఇష్టలుగా ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి, ఆ కృపలను పొందుకునే వారముగా నిలకడగా ఉండాలి, మన క్రియలలో నిడకలగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమేన్.